కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని కార్మిక భవన్లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని కార్మిక భవన్లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కార్మికుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తికి ఈ పదవి రావడం సంతోషకరమన్నారు. ఆయన ప్రభుత్వానికి కార్మికులకు వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కార్మికులకు మేలు చేసే పని చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా చైర్మన్ పదవులు స్వీకరిస్తున్న అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ బాబు గారు, మా ఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, మా మిత్రుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు వారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు మినిమం వేజ్ చైర్మన్ జరిగింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయించాలో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెరిగే విధంగా, కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా తప్పకుండా 73 కేడర్ల అనార్గనైజ్ సెక్టార్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం, ఆ ఉద్దేశంతోనే ఈ ప్రజాప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది. దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని నాకు సాయం చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ట్రేడ్ యూనియన్ నాయకులు, మా ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో నేను, మా సహచర శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్కు సంబంధించిన మా కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకించి ఐఎన్టీసీకి సంబంధించిన మా అన్నలు, తమ్ములు అందరం కూడా కలిసి జనక్ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్రంలో మరి పలు కార్పొరేషన్స్కు చైర్మన్లను నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు 1,25,00,000 మంది కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని